చాలామంది బాడీ బిల్డర్స్ ఇలా స్వింగ్ అవుతూ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రజెంట్ మన మోడర్న్ సైన్స్ బేస్డ్ లిఫ్టర్స్ వచ్చి లైక్ ఇలా స్వింగ్ అవ్వకుండా పర్ఫెక్ట్ ఫామ్లో చేస్తూ ఉంటారు. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? బాడీ బిల్డర్స్ చెప్పేది కరెక్టా లేదా మన సైన్స్ బేస్డ్ లిఫ్టర్స్ చెప్పేది కరెక్టా? అండ్ సైన్స్ బేస్డ్ కోచెస్ కూడా మన బాడీ బిల్డర్స్ చాలా ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళు లో వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయరు, చాలా హెవీ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేస్తారు. దానివల్ల న్యాచురల్గానే వాళ్ళ బాడీ ఆ మొమెంటం అనేది గ్రాప్ చేస్తుంది. లైక్ చూడండి, ఇప్పుడు హెవీ వెయిట్ ఉంది, న్యాచురల్గానే మన బాడీ ఇలా ఒక మొమెంటం, ఒక స్వింగ్ తీసుకుంటుంది అనమాట. అండ్ మనం ఇప్పుడు సైన్స్ బేస్డ్ లిఫ్టింగ్ వచ్చినప్పుడు మనం బాడీ బిల్డర్స్ లాగా అంత హెవీగా మనం వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయము, మనం మోడరేట్ వెయిట్స్లో చేస్తాం. సో మోడరేట్ వెయిట్స్లో చేసినప్పుడు మనం సింపుల్గా పర్ఫెక్ట్ ఫామ్తో స్లో అండ్ స్టడీగా పర్ఫామ్ చేస్తాం. సో ఇందులో ఎవరు కరెక్ట్ అనేది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ అన్నమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ ఎక్కువ ఉంటుంది, దానివల్లే వాళ్ళు హెవీ వెయిట్స్ చేస్తారు. వాళ్ళ బాడీ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. అందువల్లే వాళ్ళు ఏ యాంగిల్లో నుంచి ఎలా చేసినా వాళ్ళు ఆ కాంట్రాక్షన్ అనేది చేయగలుగుతారనమాట. సో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత స్కిల్ లేదు, కాబట్టి మనం ఇలా మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ పెట్టి స్లో అండ్ స్టడీగా పర్ఫామ్ అయితే చేస్తాం. అండ్ ఇప్పుడు ల్యాట్ పుల్డంలో ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఫామ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోప్ దిస్ హెల్ప్స్.